టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. సుందరిబాయ్ టీచర్తో ప్రపంచ మహిళా దినోత్సవం రోజున 9 టీవీ న్యూస్ స్పెషల్. ఉత్సాహం చేసేటువంటి కొన్ని వారికి నూరిపోయకూడదు. ఏ మహిళ కానీ సార్, అసలు నేను మహిళలకు చెప్పే సందేశం ఇదే సార్. నేను అసలు తర్వాత ఆడపిల్ల చదువు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలి సార్. ఇవ్వాలి. ఆడపిల్లకు చదువెందుకు, ఆడపిల్ల అంటే ఆడ ఉండే పిల్ల అనకూడదు సార్. చదువుకు ప్రాముఖ్యం ఇవ్వాలి సార్. కాబట్టి సార్, ప్రతి ఒక్క స్త్రీ తన యొక్క ఇంట్లో కూడా ఆడపిల్లకు ఎలా రక్షణ కల్పిస్తుందో, ఎలా ఈ ఎంకరేజ్మెంట్ ఇస్తుందో, వేరే సమాజంలో ఉండే మహిళలకు పిల్లలకు కూడా ఆ విధంగా ఇవ్వగలిగినప్పుడు సార్, అది మహిళా సమాజము ప్రాణం పోసుకుంటుంది సార్. మహిళా సమాజం అనిపిస్తుంది. అంతేకాని సార్, వేదికలెక్కి ఉపన్యాసములతో సార్ మహిళలకు ఉపన్యాస ధోరణిని నింపకూడదు. దాన్ని ఆచరణలో చూపినప్పుడే ప్రతి మహిళ ఆచరణలో చూపినప్పుడే మహిళా శక్తి అనేది సార్ ఉంటుందన్నమాట. తర్వాత ప్రభుత్వము కూడా సార్ చెప్పటం కాదు సార్, చట్టాలను చుట్టాలుగా చేసుకునేది కాదు. ఆ చట్టాలను అమలు జరిపి ఒకవేళ సార్ ఎక్కడైనా అన్యాయం జరిగితే, హింసకు గురైతే వాటికి వెంటనే సార్ తగిన శిక్షలు, పనిష్మెంట్లు ఇస్తే సార్, తర్వాత ఆ యొక్క అనాభూతులు, ప్రమాదాలు జరగకపోవచ్చు సార్. ఎందుకంటే ఒక మహిళకు జరిగిన అన్యాయం ఎక్కడైనా ఉంటే సంవత్సరాల తరబడి సార్ దాన్ని ఆ విధంగా ప్రొలాంగ్ చేస్తే సార్, అంతలోపల ఎన్నో జరిగిపోతాయి. కాబట్టి సార్ వెంటనే సార్ నేరస్తులు విచారించి అసలైన నేరస్తులకు శిక్షలు వేస్తే సార్ ఇది మహిళలకు కొంచెం ఊరట కలిగించినట్టు ఉంటుంది సార్. కాబట్టి నేను మహిళలకు చెప్పేది ఏమంటే సార్, ముందుకు గో అహెడ్ అంతే సార్. ఏదో అంటారు, ఏదో చేస్తారు అదే అనేటువంటిది ఏ మహిళ కూడా సార్ తన మనసులో ఉంచుకోకూడదు. నేను సాధించాలి, నేను ప్రగతి చెందాలి. అది ఉన్నప్పుడే సార్ మహిళా సమాజం అభివృద్ధి చెందుతుంది. సార్, అది నేను ప్రతి మహిళకు చెప్పేటువంటిది. ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. జరగదాని కాస్త మహిళా ప్రగతి మ్యాక్సిమం ఉంది సార్, కానీ ఆమెకు రక్షణ లేదు. ఆ రక్షణ కరువైన దానికే కొంచెము బ్యాక్ స్టెప్ అన్నమాట. అందుకే ముందు రక్షణకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్. అది సార్, ప్రతి ఒక్క మహిళ తోటి మహిళ రక్షణకు ఆమె ముందుకు రావాలి సార్, ముందడుగు వెయ్యాలి. ఆమెకు రక్షణ లేకపోతే తన రక్షణ తాను చూసుకోకూడదు సార్, ఏ మహిళ కాదు. సార్, ఇది ప్రతి మహిళకు నేను చెప్పే ఒక సూచన అనుకోండి, ఏమైనా అనుకోండి సార్, నేను చెప్పే